రాబోయే సభలను ఉద్దేశించి గవర్నర్ గారు చేసినటువంటి ప్రసంగాన్ని చూస్తే అందులో ఎలాంటి చొరవ ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి క్లారిటీ లేకుండా కేవలము ఎన్నికల మేనిఫెస్టో ఏ విధంగా అయితే చదువుతారో ఆ విధంగా చదివి చేతులు దులుపుకున్నారే కానీ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు తెలంగాణ వస్తే అనేక మంది కోటి ఆశలు పెట్టుకున్నారు. మాకు తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని, మాకు ఉచితంగా చదువు వస్తుందని, భూములు లేని వాళ్ళకు భూములు వస్తాయని, పొలాలకు నీళ్లు లేని వాళ్ళకు నీళ్లు వస్తాయని అనేకమైనటువంటి ఆశలు పెట్టుకొని తెలంగాణ కోసం 1200 మందికి పైగా అమరులైతే ఈ యొక్క గవర్నర్ గారి ప్రసంగాన్ని చూస్తే అందులో ఏమి జవము జీవము లేకుండా ఊకదంపుడు ఉపన్యాసం లేక కనిపించి రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడానికే ఉన్నది కానీ అందులో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక కానీ నిర్దిష్టమైనటువంటి హామీ కానీ హేతుబద్ధమైనటువంటి ఆలోచన కానీ శాస్త్రీయత కానీ ఎక్కడ కనిపించడం లేదు. ఉదాహరణకు తీసుకున్నట్టయితే కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పి స్పష్టంగా ప్రకటించారు. ప్రతి ఒక్కరు ఏమనుకున్నారు, ప్రైవేట్ కాలేజీలు, కార్పొరేట్ స్కూళ్లు, ప్రైవేట్ స్కూళ్లలో ఉన్నటువంటి మొత్తం ఫీజులను ప్రభుత్వమే భరిస్తుంది, కేసీఆర్ గారు భరిస్తారని చెప్పి అందరూ లైన్లు కట్టి ఓట్లేశారు. ఈ రోజు గవర్నర్ గారి ప్రసంగంలో అట్లాంటి ప్రస్తావన ఎక్కడ లేదు. ఈ రోజు ప్రైవేట్ పాఠశాలలో, కార్పొరేట్ పాఠశాలలో, కాలేజీల్లో అడ్మిషన్లు అవుతున్నాయి. ప్రజలందరూ ఎప్పుడు అనౌన్స్ చేస్తాడని చూస్తున్నారు. అడ్మిషన్లు చాలా మంది తీసుకోకుండా ఆపారు. కానీ అట్లాంటి నిర్దిష్టమైన హామీ లేకుండా మళ్ళొక్కసారి ఎన్నికల మేనిఫెస్టో ఉన్నట్టే కేజీ టు పీజీ ఉచిత విద్యాన్ని ఉచిత వాగ్దానం చేసిండే తప్ప మీరెవరు ఫీజు కట్టకుండే మేము ప్రభుత్వం తరఫున కడతాము అని చెప్పి ఎక్కడ లేదు. అంతేకాదు ఇంజనీరింగ్, పాలిటెక్నిక్స్ పీజీ అడ్మిషన్లు అవుతున్నాయి. ఎంసెట్లకు నోటిఫికేషన్లు పడ్డాయి. వాటి ఫీజుల మీద కూడా ఇంతవరకు క్లారిటీగా ఈ రోజు గవర్నర్ గారి ప్రసంగంలో కానీ ప్రభుత్వ పాలసీలో కానీ ఎక్కడ స్పష్టంగా చెప్పడం లేదు. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఎన్నికల వాగ్దానంలో ఏ విధంగా అయితే ఉచిత విద్య కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పి వాగ్దానం చేసినారో అదే విధంగా రాష్ట్ర ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం, టోటల్ ఫీజులను ప్రభుత్వమే భరించే విధంగా నిర్దిష్టమైనటువంటి ఒక క్లారిటీ రాష్ట్ర ప్రజలకు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. My government is committed to provide compulsory and free education from KG to PG with CBSE syllabus in English medium to all the needy students.